రైతులకు శుభవార్త. తెలంగాణ రైతు భరోసా పథకం 12,000 రూపాయలు విడుదల తేదీ వచ్చేసింది. వెంటనే మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం 12,000 రూపాయలు డబ్బులను మరో 10 రోజుల్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తెలంగాణలోని చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. అయితే ఈ పథకం ద్వారా అర్హత పొందినటువంటి రైతులకు ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు కలిపి 12,000 రూపాయలు వరకు ఆర్థిక సహాయం అందనుంది. ఇప్పుడు ఆ డబ్బులను నేరుగా రైతుల ఖాతాలో విడుదల చేయడానికి జూన్ 6వ తేదీ నుండి 10వ తేదీ మధ్యన విడుదల చేయనున్నట్లు తెలిపారు. 2025 మే 28వ తేదీన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 3.5 ఎకరాల భూమి కలిగిన రైతులకు మాత్రమే రైతు భరోసా సాయం అందిందని, అయితే మరో 10 రోజుల్లో 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి కలిగినటువంటి వారికి కూడా రైతు భరోసా డబ్బులు జమ చేయడం జరుగుతుంది అని మంత్రి తెలిపారు. రైతు భరోసా పథకం అర్హతలు వయస్సు 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసున్న రైతులై ఉండాలి. భూమి ధరణి పోర్టల్లో నమోదై ఉండి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి కలిగి ఉండాలి. పట్టాదారులు ROFR రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ పట్టాదారులు కూడా అర్హులు. అర్హత లేని భూములు వాణిజ్య మరియు రియల్ ఎస్టేట్, మైనింగ్ మరియు పరిశ్రమల కోసం ఉపయోగించే భూములు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వారు ఈ పథకానికి అనర్హులు. దరఖాస్తు ప్రక్రియ. గతంలో ప్రభుత్వం నుండి రైతు భరోసా పథకం డబ్బులు పొందిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వారి యొక్క డేటా ప్రభుత్వం వద్ద ఉన్నది. కొత్తగా దరఖాస్తు చేయదలచిన రైతులు దరఖాస్తు ఫారం పొందడం ఎలా? మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారి లేదా క్లస్టర్ అధికారులు సంప్రదించి దరఖాస్తు ఫారంని తీసుకోవాలి. ఫారం నింపడం. రైతు యొక్క వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు, భూమి వివరాలు ఫారంలో నమోదు చేయాలి. అవసరమైన సర్టిఫికెట్స్: పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్. ఎవరికి సమర్పించాలి? పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారంను మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారికి సబ్మిట్ చేయాలి. స్టేటస్ చెక్ చేయడం ఎలా అంటే ముందుగా రైతు భరోసా అధికారిక వెబ్సైట్ URL ఓపెన్ చేయండి. లాగిన్ వివరాలు: మీ మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. స్టేటస్ పరిశీలన: రైతు యొక్క దరఖాస్తు స్థితి మరియు చెల్లింపు వివరాలను పరిశీలించండి. ఈ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి భారం తగ్గి వ్యవసాయ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని ఈ పథకం ద్వారా స్పష్టమవుతుంది.